చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి కొండా సురేఖ గారు సమంత అండ్ నాగ చైతన్య అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్. నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది. అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అది హాట్ న్యూస్. ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు. అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు తప్పే. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లు తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరికి షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను. అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. సార్, పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా ఒక షో వేశారు. చాలామంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు, సినిమా చూశారు. సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా, ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా కానీ. అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాలు డైరెక్టరు, ఇలా అందరు చూశారు. అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్, సార్ సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకి అనిపించిన పాయింట్స్ చెప్పారు. బట్ అదే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా, అవి సినిమాని అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ లాక్ చేశాం. సార్, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఒక ఊప్ స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు. సో అదొకటి, అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయిత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్, అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ అక్టోబర్ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు 3 వారాలు గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్. సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో, ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను. కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను. దసరా రోజే అక్టోబర్ 9, 2008 అక్టోబర్ 9 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికి వెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను. సార్, మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి. సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే. ఇది అయిపోయాక ఒకటే సినిమా అయిపోయాక అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు వేయడం లక్ష్మి గారు సినిమా అయిపోయాక నేను మాట్లాడతాను, వాళ్ళందరినీ దించేసి మాట్లాడతాను. బలగం అవుతుందా ఈ సినిమా? అంటే బలగం డిఫరెంట్. బలగం ఈజ్ ఎమోషనల్, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. ఇది త్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో, ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు.
ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది, ఎంత హ్యూమర్ చేస్తావు, ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్. సో ఆడియన్స్ ఎక్కడ అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. వీ నీడ్ ఈజ్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా అర్థమై ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని, అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది. ఏం నచ్చిందని మీరు 5 నిమిషాల్లో ఓకే అని చెప్పిండ్రట. పాయింట్ ఆ సినిమా డైరెక్టర్ చెప్దాం అనుకున్న థాట్. అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్. ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా. ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ సో మీరు అవుతుంది? ఇందాక మీరు ఒక 93 సంవత్సరాల పెద్ద ఆవిడ మాట్లాడింది, చూసారో లేదో? వాళ్ళందరూ అంటే నాకు ఆ భయం ఉంది ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని. ఒక అబ్బాయి మాట్లాడాడు, సార్ ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది, కానీ త్రౌట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంతే ముందు నుంచి అనుకున్నది అది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని. 90% ఆడియన్స్ అలాగే చూస్తారు. 10% ఇస్ ఎ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు, ఐఎమ్ రెడీ. ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం. అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా. అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు 100% ఎక్కడో ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సార్. సో ఇలా ఎప్పుడైనా కేసు వేయడం కావచ్చు, ఇట్లా ఎక్కడైనా న్యూస్లో చూసారా? ఇది డైరెక్టర్ నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ను మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్, చాలా చూసాం. కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు. ఎందుకు? అది మన డైలీ లైఫ్లో 100 సమస్యలు ఉంటాయి, ఎవరు పట్టించుకో మనం చూడం. అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్ పాయింట్ వచ్చింది అనుకో, ఇందాక మీరు వేసిన క్వశ్చన్, హాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రియాక్ట్ అవుతాం. అది వేరు ఇది వేరు. కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేయడం కాదు, సక్సెస్ అయ్యాం. రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తుంది. 100%.